డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బై డబ్బు డబ్బురా. హాయ్ అండి, నా పేరు విజయ్ కర్ణం. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్. మీరు చూస్తున్నారు మనీ ఆన్ వే టు న్యూస్. సో విజయ్, మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న దాంట్లో ఎవరి దగ్గరనో 1 crore ఉంటే వాళ్ళు కింగ్ అని చెప్పి మీరు అన్నారు కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే ఉద్దేశంలో ఉంటారు. సో ఈ 1 crore అచీవ్ అవ్వాలి అంటే స్టార్ట్ ఎక్కడ చేయాలి, ఆర్ లేకపోతే ఫీజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచించాలి చెప్పండి ఒకసారి. డెఫినెట్గా అండి, ఫర్ సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ ఒక 50,000 కానీ 60,000 కానీ శాలరీ ఇన్కమ్ ఉన్నారు, వాళ్ళకి అయినంత తొందరగా 1 CR మైల్ స్టోన్ టచ్ చేయాలనేది ఉంటుంది. సో చాలామంది దానికి స్ట్రగుల్ చేస్తుంటారు, ఇంకా నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సరే మీకు నెంబర్ ఆఫ్ అసెట్స్ ఉన్నా కూడా మీ పోర్ట్ఫోలియోలో అంటే మీరు చేసే అసెట్స్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ చేసుకోమని నేను డెఫినెట్గా చెప్తాను. దాంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక 25,000 ఎవ్రీ మంత్ సేవ్ చేయగలిగారు అనుకోండి. అంటే మీరు వేరే చిట్టీలు కన్నా వేరే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ఒక 25,000 ఎస్ఐపి చేయగలిగారు అనుకోండి. 25,000 ఎస్ఐపి 10% స్టెప్ అప్, అంటే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటా వితిన్ 10 yearsలో మీరు కంటిన్యూ చేయగలిగారు అనుకోండి. యూ క్యాన్ డూ రియల్లీ బిగ్ మైల్ స్టోన్ లైక్ 1 CR మీరు టచ్ చేయొచ్చు. దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఏ టైప్స్ ఆఫ్ ఫండ్స్ యూజ్ చేసుకోవాలని కూడా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారు అంటే, మంచి రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా అగ్రెసివ్ ఫండ్స్కి వెళ్ళిపోతున్నారు. ఫండ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సెకండ్ థింగ్ వచ్చేసి, అట్లాగని అన్ని తక్కువ రిటర్న్స్ ఉన్న ఫండ్స్ తీసుకోవడం అని కాదు, దానిలో చాలా పారామీటర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ ఎంత కరెక్ట్ అవుతుందో మీ పోర్ట్ఫోలియో కూడా అంతే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఒక 10% నెగిటివ్ వెళ్ళింది అనుకోండి, మీరు పెట్టిన 1 lakh కూడా 10,000 తగ్గిపోతుంది. సో దానికన్నా యాక్టివ్ ఫండ్స్ అంటే ఎక్కువ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, ఈక్విటీలో యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, కరెక్షన్ వచ్చినప్పుడు మీకు అంత డ్రాస్టిక్ కరెక్షన్ రాదు. 10% కరెక్షన్ వచ్చినా మీకు అది 2 to 3% లేకపోతే 5% వరకే ఆగిపోతుంటుంది. సో మీ క్యాపిటల్ అక్కడ సేవ్ అవుతుంటుంది. సో అదొక రకమైన ఫండ్స్. నెక్స్ట్ ఈక్విటీ ఫండ్స్లో అందరూ స్మాల్ క్యాప్స్లో పెట్టేస్తుంటారు. అది చాలా అగ్రెసివ్, చాలా ఎక్కువ రిటర్న్స్ చేస్తుంటాయి. మార్కెట్ ఒక్కొక్కసారి మంచిగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసాము 50 to 60%, 70% ఇన్ ఏ ఇయర్ ఇచ్చింది అనమాట. అంటే ఎవరైనా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, 1,70,000, 1,80,000 కూడా అయ్యాయి. సో అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, అంటే వన్స్ ఇన్ ఏ డెకేడ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ 10 yearsకి అట్లా అవుతుంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ అలా అవుతుంది అని చెప్పేసి మనం స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకున్న క్యాపిటల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 25,000ని కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. లార్జ్ క్యాప్లో కొంత, మిడ్ క్యాప్లో కొంత, స్మాల్ క్యాప్లో కొంత, లేదు ఇంకా థీమాటిక్ ఉంటే థీమాటిక్ చాలా తక్కువ పోర్షన్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాము. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఒక 5-6 ఫండ్స్లో మంచిగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు 1 CRని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు విత్ ఇన్ 10 years. ఓకే, ఏదైనా రేషియో ఉంటుందా స్మాల్, లార్జ్, మిడ్ క్యాప్? ఇక్కడ రేషియోస్ ఎలా వస్తుంది అంటే, డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్ ఏజ్ అనమాట. ఇఫ్ హీ ఈజ్ టూ యంగ్, లైక్ 20 years 25 years ఉన్నారనుకోండి, మేము 80% హైలీ అగ్రెసివ్ ఫండ్స్కి వెళ్ళమని చెప్తాం. బికాస్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా యంగ్గా ఉంటారు, అంటే మరీ టూ ఓల్డర్ ఉండరు, అతని రెస్పాన్సిబిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి. ఇఫ్ హీ ఈస్ క్రాసింగ్ 35 years, 60% మాత్రమే అగ్రెసివ్ ఫండ్స్కి వెళ్ళమని చెప్తాం. మిగతా హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్లో వెళ్ళమని చెప్తాం. ఎందుకు అంటే ఈ రిక్వైర్మెంట్స్, ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అతను ఎప్పుడైతే కమిటెడ్ లేడో అప్పుడు రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి, ఎప్పుడైతే ఫ్యామిలీస్కి వచ్చేదో కమిట్మెంట్స్ వేరే ఉంటాయి, ఇమీడియట్ రిక్వైర్మెంట్ వస్తుంటుంది చాలాసార్లు. సో ఈ రేషియోస్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్, అంటే ఇలా కాకుండా ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయమని కూడా మేము డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో అట్లీస్ట్ 6 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్గా మెయింటైన్ చేయమని చెప్తాం. ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో కంటే లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు వితిన్ 2 daysలో మీ అకౌంట్లోకి అమౌంట్ పడిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ తక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, వితిన్ అ క్లిక్ కూడా మీకు అమౌంట్ అకౌంట్లోకి పడిపోతుంటుంది. అండ్ ఈ లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేస్తుంది. సో ఇంకా ఇంతకన్నా మనకి ఏం అవసరం లేదు కదండి. 7% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, వితిన్ 2 days మీ అకౌంట్లోకి అమౌంట్ పడిపోతుంది. సో ఎమర్జెన్సీ ఫండ్స్కి, లో డ్యూరేషన్ ఫండ్స్, లాంగ్ టర్మ్కి 5 yearsకి 10 yearsకి మాత్రం నేను చెప్పిన రేషియోస్ ప్రకారం స్ప్రెడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్. అండర్స్టూడ్, గాట్ ఇట్. సో ఒకవేళ కానీ మీరు ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు ప్రతి నెల ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు అనుకున్న 1 crore ఫిగర్ ఏదైతుందో అది అచీవ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సెకండ్, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బీ రియలిస్టిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్
ది రిటర్న్స్ ఆల్సో ఏవైతే వెనక్కి వస్తాయి అన్నది. ఎమర్జెన్సీ ఫండ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి పక్కకు పెట్టుకొని సైమల్టేనియస్గా ఇన్వెస్ట్ చేసుకోవడం ఈజ్ ఐడియల్ అని చెప్తున్నారు విజయ్. I'm in love